ఎక్కడికన్నా పోగానే నరకానికి పోబాక, దేనన్నా పోగొట్టుకో, పరలోకం పోగొట్టుకోబాక. హల్లెలూయా. నీకు మంచి పని లేకపోయినా పర్వాలే, డబ్బు లేకపోయినా పర్వాలే, మంచి ఇల్లు లేకపోయినా పర్వాలే, మంచి తిండి లేకపోయినా పర్వాలే. హల్లెలూయా, ఆమేన్. సామాన్యంగా నువ్వు తిన్నా పర్వాలే, దేవునికి నమ్మకంగా ఉండండి ప్రియులారా. వర్తమానంలో నమ్మకంగా జీవించండి. డోంట్ థింక్ చాలా డబ్బు ఉంటే దేవుడు ఎక్కువ ఆశీర్వదించాడని మాత్రం మైండ్ సెట్ మార్చుకోండి. ఆ మైండ్ సెట్ వద్దు, ఆ మైండ్ సెట్ అవసరం లే. అట్లాంటి మైండే బళ్ళే. చాలా డబ్బు ఉంటేనే మనం దేవుడు దీవించినాడని కాదు. దట్స్ నాట్ ద సైన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు నిన్ను ఆశీర్వదించాడనే సూచన అది కాదు. అది కానే కాదు. పల్లాకం పోయే ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ లో చచ్చిపోయినాడు. ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటి? ప్లాట్ఫామ్, రోడ్డు పక్క, ఫుట్పాత్, అదే మనుషులు నడిచే దారి. చెట్టు కింద చచ్చిపోయినాడు. పర్లోకం పోయేవాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఆ దరిద్రుడు ఎక్కడ తెచ్చినాడు, ఆడెక్కడ చచ్చిపోయి పరలోకం పోయినాడు. నిజమేనా? మహాపెద్ద హాస్పిటల్లో చచ్చిపోయి పాతాళం పోయినాడు. ఎవరు 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 చూసారా? వాడి పేరు లేదు, వాడి పేరు రాయలే. ఎందుకంటే ఎవరెవరు పోతారో వాళ్ళ పేరు రాసుకోవాలి అక్కడ. పాతాళం పోయే వాళ్ళందరూ వాళ్ళ పేరు, దానికి వాడి పేరు పెట్టలే అక్కడ. నువ్వు కానీ ధనవంతుడైనా ఉంటే నీ పేరు రాసుకోవాలి అక్కడ. సార్ ఒకరి పేరు రాశాడు అక్కడ, లాజరుని పేరు పెట్టాడు. అన్ని కరెక్ట్ గానే రాశాడు దేవుడు. ఏది లేకపోయినా పర్వాలేదు, దానికని మీరు దరిద్రులుగా ఉండాలని చెప్పడం వల్ల నేను ఈరోజు మీకు గ్యారెంటీగా ఒక కార్యం చెప్తాను, వినండి. వింటున్నారా? ఏ మనిషికి దేవుడు రుణస్థుడై ఉండడు. రుణపడేవాడు కాదు ఆయన. రుణపడేవాడు కాదు ఆయన. ఎంతమంది మీరు నమ్ముతారు వర్తమానాన్ని, వాక్యాన్ని నమ్ముతున్నారని నేను చేతులు ఎత్తమండలే, దయచేసి దింపండి, తర్వాత ఎత్తుదురులే. వింటున్నారా? వర్తమానంలో అనగా ఆయన యొక్క వర్తమానంలో బైబిల్లో దేవుడు చెప్పినాడు, పరలోక రాజ్య నిమిత్తము నువ్వు ఏది చేసినా, నువ్వు ఏది ఇచ్చినా, ఆమేన్, ఒక పొలం ఇచ్చినా, ఒక సెంట్ ఇచ్చినా, ఏదన్నా ఇవ్వండి మీరు పరలోక రాజ్య నిమిత్తం. ఏది ఇచ్చినా కానీ యేసు ప్రభువు ఏమన్నాడో తెలుసా? 100 రెట్లు అన్నాడు. నమ్మేవాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. నమ్మేవాళ్ళు మాత్రం ఎత్తండి. చాలా బాగా చేతులు ఎత్తారు, అయితే ఇవ్వండి అంటే ఇవ్వరు.